స్వరూపులందరికీ నమస్కారం. ఈరోజు పూజ ధ్యానం గురించి మాట్లాడదాం. పూజ, ధ్యానం, భక్తి, కర్మ, జ్ఞాన మార్గం ఏవి కూడా వేరువేరుగా లేవు. మనసు అనేక ముక్కలుగా అయిపోయి అవన్నీ కూడా వేరువేరుగా కనిపిస్తున్నాయి. నదులన్నీ చివరికి సముద్రంలో ఎలా కలుస్తాయో అన్నీ చివరికి అంతరంగంలో కరిగిపోవాలి. అయితే ఇక్కడ పూజ అనేది ఎలా జరగాలి అని అంటే, ఇప్పుడు మ్యాక్సిమం నా వీడియో వింటున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళే కదా. ఇప్పుడు మీ పిల్లల్ని చూడండి, చిన్నప్పుడు ఒళ్ళో పడుకోబెట్టుకొని స్నానం చేపిస్తూ వాళ్ళకి సేవ చేసేటప్పుడు మీరు ఎంతగానో మురిసిపోయి ఆనందపడిపోతూ ఉంటారు కదా. అలాంటి ప్రేమతోటి, భక్తితోటి మీరు భగవంతుడిని మనస్ఫూర్తిగా పూజ చేస్తే అది కూడా సాధనే అవుతుంది. ఎలాంటి కోరికలు కోరుకోకుండా మీ పిల్లాడికి ఎలా సేవ చేస్తున్నారో అలాగ భగవంతుడికి దీపం పెట్టి నైవేద్యం పెట్టి మీరు నిశ్చలమైన మనస్సుతోని ఏ కోరిక కోరుకోకుండా భగవంతుడిని పూజ చేస్తే నువ్వు చేసిన పూజకి ఏదో ఒక ఫలితం ఇవ్వాలి. కానీ నువ్వే కోరిక కోరుకోలేదు కదా. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే నీ అంతఃకరణాన్ని శుద్ధి చేస్తాడు. అంటే అంతరంగాన్ని, మనసులో ఉన్న మాలిన్యాన్ని అంతటినీ శుద్ధి చేస్తాడు. శుద్ధి చేస్తే అప్పుడు ఏమవుతుంది, లోపలంతా క్లీన్గా ఉంటుంది కదా. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు సాధనలోకి వెళ్ళిపోతావు. అంటే నీ హృదయమే మనోచాంచల్యాన్ని పోగొట్టి నిన్ను లోపలికి గుంజుకుంటుంది అన్నమాట. లోపలికి ఆ లోపలున్న ఆత్మశక్తి నిన్ను లోపలికి లాగుతుంది. దానికి కావలసిన ఏకైక ఆయుధం ఏంటంటే ప్రేమ. మీ పిల్లాడికి నువ్వు ఎంత ప్రేమగా, ఎంత మురిసిపోతూ ఆనందపడిపోతూ వాడి బాల్యాన్ని అంతా చూసుంటావు కదా. అదే ప్రేమతోటి నువ్వు భగవంతుడికి పూజ చేస్తే అది ఏమవుతుందంటే సాధన కింద వస్తుంది. మీరు దేన్ని కూడా వేరువేరుగా విడదీసి చూడకండి. ఇక్కడ చేయాల్సిందల్లా ఎప్పుడు ఏంటంటే ఏ కోరిక లేకుండా నిష్కల్మషమైన భక్తితోటి మీరు చేయాలన్నమాట. ఇప్పుడు చాలామంది ముసలి వాళ్ళు చూడండి, మీ కొడుకుకు కానీ కూతురికి కానీ పిల్లలు పుడతారు కదా, మనవాళ్ళు. వాళ్ళకి జ్వరం వచ్చి లోపల గదిలో పడుకున్నారనుకోండి, పదే పదే బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి మీ కోడల్ని అడుగుతూ ఉంటారు, మనవడికి ఎలా ఉంది, మనవడికి ఎలా ఉందని చెప్పేసి. చాలా ఆరాటపడిపోయి బాధపడిపోయి వాళ్ళు కొద్దిగా బాగోకపోయినా సరే భగవంతుడికి దండం పెట్టేసుకొని విలవిల్లాడిపోతారు. ఎందుకో మమకారం. అలాంటి ప్రేమ భగవంతుడి మీద చూపించలేమా మనము? ఒకసారి ఎవరికి వాళ్ళు ఈ ప్రశ్న వేసుకోండి. భగవంతుడికి అద్భుతమైన శక్తి ఉందని, మన బాధల్ని తగ్గిస్తాడని, మనం కోరుకున్న కోరికలు తీర్చుతాడని ఇలాంటివన్నీ మనసులో పెట్టుకొని భగవంతుడిని ప్రార్థించకుండా మీ పిల్లల్ని, మీ మనవల్ని ఎలా ప్రేమిస్తున్నారో. అవసరమైతే ఏమంటారు ముసలి వాళ్ళు, పెద్దోళ్ళు, నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నుండి నూరేళ్ళు చల్లగా ఉండు అని అంటారు. నూరేళ్ళు చల్లగా ఉండు అని దీవిస్తారు. అంటే ఏంటి, హృదయం అంతా ఉప్పొంగిపోయే ప్రేమ, పారవస్యం, మమకారం, పోని వ్యామోహం అనుకోండి, అదే తీసుకెళ్ళి భగవంతుడి మీద పెట్టండి. ఏమి అలా ప్రేమించలేరా మీరెవరు కూడాను? కోరికలు కోరితేనే ప్రేమించగలరా? అవి తీరిస్తేనే, భగవంతుడు వరాలు ఇస్తేనే మీరు ప్రేమిస్తారా? ఆ రకంగా ఎప్పుడైతే మీరు అలవాటు చేసుకుంటారో మీరు ఏం చేసినా కూడా మీ పూజలు, వ్రతాలు, నోములు అన్నీ కూడా సాధనలోకే వస్తాయి. లోపలున్న ఆత్మశక్తి మిమ్మల్ని లోపలికి లాక్కొని మిమ్మల్ని ఆ తన్మయత్వంలో ముంచేసి ఆటోమేటిక్గా మీ కళ్ళు మూతలు పడిపోయి మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. పోనీ ఇప్పటి వరకు లేదనుకోండి, ఇప్పటి నుంచి అలా ప్రయత్నించి చూడండి. అసలు అలా కూడా రావట్లేదనుకోండి, మీరు నిస్సందేహంగా భగవంతుడి దగ్గరికి, చిత్రపటం దగ్గరికి వెళ్ళి, స్వామి నాలోని అలాంటి భక్తి లేదు, ఇప్పుడు అలాంటి భక్తి అంటూ ఒకటి ఉందని మేము తెలుసుకున్నాం, ఇంతకాలానికి తెలిసింది, దయచేసి మా మనసును కూడా అలాగే శుద్ధం చేసి అలాంటి భక్తి మా మనసులో కలిగేలాగా నాకు సహాయం చేయి తండ్రి అని మీరే అడగండి భగవంతుడిని. ఈరోజు కాకపోతే నెమ్మదిగా అయినా భక్తి వస్తుంది.
2010లో నేను ఇలాగే ప్రార్థన చేసేదాన్ని. ఎప్పుడూ కూడా మంచి సాధకులని అందరినీ చూసిన తర్వాత నాకు అనిపించింది, అమ్మ బాబోయ్, బురద గుంటలో ఉన్న పంది మాదిరిగా నా మనస్సు అంతా నేను కూడా ఎన్ని చూసిందల్లా ఇది కావాలి అది కావాలని కోరికలతోటి అన్నిటితో ఇలా ఉన్నాను. ఇలా ఉంటే నేను భగవంతుడిలో ఎలా ఐక్యం అవ్వగలను అని అనిపించింది. ఎందుకో కానీ ఎవరూ చెప్పలేదు, ఏ పుస్తకంలో చదవలేదు. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు చిన్నప్పటి నుంచి ఏమనిపించినా దేవుడి మూలకి వెళ్ళి ఆ దేవుడి దగ్గర అడగటం అలవాటు అనమాట. అప్పుడు నించొని దేవుడిని ఇలాగే ప్రార్థించాను, స్వామి ఎంత ఒళ్ళంతా బురద పూసుకొని ఎలా ఉన్నానో నా మనసంతా కూడా అలా బురదలా ఉంది. నాకు అసలు నిన్ను చూస్తే ఏ ఫీలింగు రావట్లేదు, నీ మీద భక్తి రావట్లేదు, ఏమీ అనిపించట్లేదు. మొక్కుబడిగా చేసే ఈ పూజ సాధన నాకు నిన్ను ఎలాగ నీ దగ్గరికి తీసుకొస్తాయి? స్వచ్ఛంగా కడిగిన ముత్యంలో ఉంటేనే కదా నేను నీలో ఐక్యం అవ్వగలుగుతాను. కానీ ఇప్పుడు అలా లేను. కానీ ఇవన్నీ పెట్టింది ఎవరు? నువ్వే కదా. మళ్ళీ నువ్వు పెట్టినవన్నీ నువ్వు వెనక్కి తీసేసుకోవా ప్లీజ్. ఇప్పుడు పోనీ ఒకేసారి తీయకపోతే కొంచెం కొంచెం ఇసుక రవ్వంతా కొద్దిగా కొద్దిగా ఈరోజు కొంచెం రేపు కొంచెం అలా తీసేయి. నెలలో 30 రోజులు ఉంటాయి కదా స్వామి, రోజుకొక గింజ చొప్పున తీసేయి నాలో ఉన్న మాలిన్యాన్ని అంతా. అలా తీసేస్తే ఏదో ఒక రోజు నేను పూర్తిగా అలా కడిగిన ముత్యంలాగా అయిపోతాను కదా. అప్పుడు ఆ మీరాబాయిలాగా కన్నప్పలాగా నీలో ఐక్యమైపోతాను. వాళ్ళని చూస్తే వాళ్ళ ముఖంలో ఎంత భక్తి కనిపిస్తుంది ఫోటోల్లో వాటిల్లో. నేను అస్సలు అలా లేను స్వామి, నాకు చాలా సిగ్గుగా ఉంది. అసలు ఇలా ఉండి నిన్ను నేను ఎలా పూజించమంటావు అని చెప్పేసి నేను భగవంతుణ్ణి మనసులోనే అనుకునేదాన్ని. అనుకొని అసలు ఈ పదాలన్నీ కూడా నేను బుక్లో రాసుకునేదాన్ని అనమాట. మళ్ళీ దానికి ఒక హెడ్డింగ్ కూడాను, ఏదో ఒక పెద్ద రైటర్ లాగా, భగవంతుడికి నా లేఖ, భగవంతుడికి నా ప్రార్థన అనేసి ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లోని స్వామి ఇలాగా స్వామి అలాగా ఇంకెలాగ రాసుకుంటూ ఉండేదాన్ని అనమాట. అలా కోరుకునేదాన్ని. కోరుకొని మెల్లిమెల్లిగా మహాత్ములు చెప్పే జ్ఞానం అది తెలిసిన తర్వాత ప్రయత్నపూర్వకంగా కోరికలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసేదాన్ని. అప్పుడు చుట్టుపక్కల నాకన్నా ఒక 20 సంవత్సరాలు పెద్ద వయసులో ఉన్న లేడీస్ నన్ను అడిగేవాళ్ళు, ఏంటి ఎలా ఉండగలుగుతున్నావు, ఏం చేయమంటావు అంటే, ఎంత సింపులో తెలుసా ఇలా ఉండడం అనేదాన్ని. అవునా, అంత సింపులా, మేము ఉండలేకపోతున్నాము, ఎలా ఉండాలి అని అడిగేవాళ్ళు. ఏం లేదు, దేవుడి మూలకి తిన్నగా వెళ్ళి స్వామి నా కోరికలన్నీ తీసేసుకో స్వామి అని అడగండి అన్నాను. అమ్మ బాబోయ్, అలా అడగమంటావా నువ్వు? అసలు దేవుణ్ణి చూడగానే స్వామి మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి అని అడగాలనిపిస్తుంది. ఎలా అడుగుతాము? అస్సలు నాకైతే అలా అడగాలనిపించట్లేదా అనేవాళ్ళు. నాకు అసలు ఎంత ఆశ్చర్యం కలిగేదా. అదేంటి, ఇది చాలా చిన్న విషయమే కదా, వీళ్ళు ఎందుకు అలా అడగనంటున్నారు? నాకన్నా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెద్దవాళ్ళకి కూడా నేను అదే చెప్పేదాన్ని. అసలు ఏమీ లేదు, తిన్నగా మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ కోరికలన్నీ పోగొట్టని అడగండి, ఏదో ఒక రోజుకి అవే పోతాయి మెల్లికని చెప్పేదాన్ని. చెప్తే అస్సలు మా మనసు అంగీకరించట్లేదు. అసలు ఈ కోరిక తీర్చు అని అడగాలనిపిస్తుంది, కానీ భగవంతుడిని ఈ కోరిక తీసేయి భగవంతుడా అని అడగలేకపోతున్నాం మేము. ఏదో ఒక మూల చిన్నది ఉంటుంది, ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా వచ్చినా సరే అనేసి అంటున్నారు. పోనీ కోరికల విషయం అలా పక్కన పెడితే, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, మానసికమైన బాధ కలిగినప్పుడు, మీకు చాలా తట్టుకోలేని బాధ కలిగిందనుకోండి, అప్పుడు ఇలా అడగండి, స్వామి నేను చేసిన కర్మ మంచో చెడో ఇవన్నీ నాకు కలుగుతున్నాయి, నాకు వీటిని తట్టుకునే శక్తినివ్వు స్వామి అని అనుకోండి. అప్పుడు మీకు తట్టుకునే శక్తి వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు హాస్పిటల్కి రోజు ఫీవర్ అని వెళ్తారు, అతను ఒక 50 డోసేజు 650 డోసేజు అని ఇలా ట్యాబ్లెట్లు ఇస్తారు కదా. 3 డేస్ అయిన తర్వాత ఫీవర్ తగ్గలేదనుకోండి, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకొంచెం డోస్ పెంచుతారు. ఇక్కడ కూడా మనం భక్తి యొక్క డోస్ పెంచాలన్నమాట. అంటే గంటకొకసారి గుర్తొచ్చినప్పుడల్లా హాయ్ హాయ్ అని చెప్తాం కదా అందరికీ, అలాగ భగవంతుడి నామం చేయకూడదు. హాయి బాయిలాగా నిరంతరం తైలధార వల్లే రమణులు చెప్పినట్లు ఆత్మవిచారం చేయమన్నారు కదా. ఆ స్థితికి ముందు వెళ్ళాలంటే ఆగకుండా జపం
చేయండి, మనసును క్లీన్ చేసుకోండి. హాయ్ బాయ్ కాకుండా నిరంతరం నామస్మరణ చేసుకోండి. నిరంతరం నామస్మరణ ఎలా చేసుకోగలం? గుర్తుండదు కదా. అదేలాగా మళ్ళీ వెంటనే అదే క్వశ్చన్ అనమాట. నిరంతరం నామస్మరణ ఎలా చేసుకుంటారు? మీ పక్కనున్న మనవులో పిల్లల్ని పదే పదే నిరంతరం తలుచుకుంటున్నారు కదా, అదే ప్రేమ భగవంతుడి మీద పెట్టండి. అంతే, సింపుల్, ఇంకేమీ లేదు. అక్కడ ఎలాంటి ప్రేమ చూపిస్తున్నావో ఇక్కడ కూడా అలాంటి ప్రేమ చూపించు. అప్పుడు ఎందుకు గుర్తుకు రాదు? నిరంతరం గుర్తుకొస్తుంది. అలాగ కొద్దిగా ఈరోజు తక్కువ గుర్తుకు రావచ్చు, ఒక 40 రోజులు సాధన చేస్తూ ఉంటే గుర్తుకు రాదా? అలాగా నిష్కల్మషంగా అలాగ నెమ్మదిగా ప్రయత్నం చేయండి. పూజ చేసినా, నామం చేసినా, ఏం చేసినా కూడా ఏమీ కోరుకోవద్దు. భగవంతుడికి అన్నీ తెలుసు. ఇప్పుడు మీ బాబు చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ అడుగుతాడు. వాడికి మొత్తం కఫం పట్టేసి బాగా దగ్గుగా ఉందనుకో, ఈరోజు కాదమ్మా నీకు తర్వాత ఇస్తాను అని మనం చెప్తాం. అసలు చాక్లెట్ చాలా హానికరం కదా. వాడి మనసును అలా మళ్లించడానికి ప్రయత్నిస్తాం. ఎందుకు? వాడికి అది మంచిది కాదని. మనకి ఏది మంచిదో అది భగవంతుడు మనకిస్తాడు. మీకందరికీ తెలుసా, నాతో చాలామంది మాట్లాడేటప్పుడు వాళ్ళ మనసులో ఉన్న బాధ అంతా చెప్పుకొని ఏడుస్తారు కదా. అలా చాలామంది చెప్పుకొని ఏడ్చారు. వాళ్ళందరికీ చిన్న సమస్యలు ఉన్నాయి. కానీ ఒకరోజు ఒక ఆమె నాతో మాట్లాడింది. ఆమె అసలు ఏడవలేదు, బాధపడలేదు, చాలా ధైర్యంగా ఉంది. చెప్పాలంటే ముందు మాట్లాడిన వాళ్ళందరివి చిన్న సమస్యలు, ఆమెది మాత్రం అసలు ఎప్పటికీ క్లియర్ అవుతుందో అవదో తెలియదు అనమాట. చాలా పెద్ద సమస్య అనమాట ఆమెది. ఇప్పుడు మనసు ఎదగలేని పిల్లలు పుడుతున్నారు కదండి, వికలాంగులు, మానసికంగా ఉన్నవాళ్ళు. వాళ్ళ సమస్య అసలు ఎప్పటికైనా క్లియర్ అవుతుందా? అలాంటి పిల్లలున్న తల్లులు నాతోటి ఎంత ధైర్యంగా మాట్లాడారంటే వాళ్ళని చూసి నాకు ఎంత గుండె తరిగిపోయి నాకు ఏడుపు వచ్చేసేది. వాళ్ళే నాకు తిరిగి ధైర్యం చెప్పేవాళ్ళే, మేము చాలా ధైర్యంగా ఉన్నాము, ఏం కాదు, మా పిల్లలు నన్ను చక్కగా పెంచి ప్రయోజకులను చేస్తాము అని చెప్పేసి వాళ్ళని చూసి నా గుండె తరిగిపోతుంటే వాళ్ళే తిరిగి నన్ను ఓదార్చేవాళ్ళు అనమాట. అంటే నా దగ్గరకు వచ్చేవాళ్ళు అన్ని అవయవాలు బాగుండి అంతా బాగునే వాళ్ళు గొల్లుని ఏడుచుకుంటూ వాళ్ళ బాధలు చెప్పేవాళ్ళు. అవయవాల లోపం ఉండి, మానసికమైన లోపం ఉండి, అలాంటి ఎంతో తీవ్రమైన బాధలతో ఉన్నవాళ్ళు ధైర్యంగా మాట్లాడేవాళ్ళు. చూసారా? అసలు ఎందుకు ఈ మధ్య రాష్ట్రపతి లేడీ ఆవిడ ఒక పాపకి అవార్డు ఇస్తున్న షార్ట్ ఏదో నాకు ఎవరో పంపించారు. అది చూసిన అమ్మాయికి 2 చేతులు లేవు, కాళ్ళతో ప్రాక్టీస్ చేసింది ఆ బాణాలు వేసే విద్యని. అసలు ఈ మధ్యకాలంలోనండి అన్నవ్యాలు బాగుండి ఎవరితోటి ఎటువంటి సేవ చేయించుకోకుండా మంచం మీద పడుకొని ఎలాంటి బాధలు అనుభవించకుండా ఉన్నవాళ్ళు ఎక్కువ ఏడుస్తున్నారు. అనేక అవయవ లోపాలతో ఉన్నవాళ్ళు విధికి ఎదురేది పోరాడుతున్నారు. మనం ఎక్కడున్నామో మనకు మనమే ప్రశ్నించుకుందాం, ఇంకొకరు చెప్పక్కర్లేదు. మీకు అందరికీ నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను ఒక మాట. ఇప్పుడు నా వీడియోలు వింటున్న లేడీస్ అందరిలో ఎవరికైనా సరే ఈ డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. మేము ప్రయత్నిస్తున్నాము చీరల మీద, బంగారం మీద వ్యామోహం వదిలించుకోవాలని, కానీ మాకు తెలియకుండా మా మనసు దాన్ని ఆకర్షిస్తుంది, ఏం చేస్తే పోతుంది అని ఇలాంటి సందేహం ఎవరికైనా ఉంటే ఎవరెవరికి ఉందో ఏమీ బాధపడకుండా సిగ్గుపడకుండా నాకు మెసేజ్ పెట్టండి. అంటే అవసరం లేదేమో అనేసి నేను అది వీడియో చేయలేదు. మీకు నిజంగా చీరల మీద, నగల మీద మనసు పూర్తిగా చచ్చిపోయేలాంటి ఒక మాట చెప్తాను. మీకు ఎవరికైనా ఇంకా చీరల మీద, నగల మీద అవసరానికి మించిన కోరుకుంటే ఏం భయపడక్కర్లేదు, నాకు మెసేజ్ పెట్టండి. మీరు ఎవరు కనిపించరు కదా ఎవరికేనో. జెంట్స్ పెట్టకండి దయచేసి, జెంట్స్ తెలుసుకోవాలని అనుకొని పెట్టకండి, మీకు అవసరం లేదు కదా. లేడీస్ మాత్రం పెట్టండి మెసేజ్. అలా భక్తితో, ప్రేమతోటి నిరంతరము నామాన్ని జపించుకుంటూ ఏ కోరిక కోరుకోకుండా మీరు పూజలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఆటోమేటిక్గా సాధనలోకి వెళ్ళిపోతారు. రామ రామానుచు నిరతమ్ము మదిలోన రామనామము చేయు మనసా, రామ రామానుచు నిరతమ్ము మదిలోన రామనామము చేయు మనసా. విన్నారండి మానస బోధ, వినమన్నాను కదా.
నిరంతరము భ్రమర కీటకం అనేది మీరు వినే ఉంటారు కదా. ఆ భ్రమరము వేరే కీటకాన్ని తీసుకొచ్చి దాని చుట్టూరా జోంకార నాదం చేస్తుంటుంది కదా. అలాగ మీరు నిరంతరము మీ మనసు చుట్టూరా అలా మోగుతున్నారనుకోండి దైవనామంతో, ఆటోమేటిక్గా దానికే ఇది అయిపోతుంది అనమాట. అదే భగవంతు నామం చేస్తూ ఉంటుంది. అలాగ మీరు ముందు గట్టిగా ప్రయత్నం చేయండి. నాకు తెలిసిన ఒక పెద్ద ఆవిడ నాతో మాట్లాడినప్పుడు ఏమందంటే, 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి సాధన చేస్తున్నా, దైవనామస్మరణ చేస్తున్నా అసలు గుణాలలో ఎటువంటి మార్పు రావట్లేదు. నేను చెప్తున్నాను చాలా గట్టిగా, పుట్టుకతో వచ్చిన గుణం పుడకల్లో పెట్టే వరకు పోదు అనేసి చెప్పారనమాట నాతో. నీకన్నా నేను పెద్దదాన్ని కదా, నేను చెప్తున్నాను విను. నా జీవితంలో ఎంతమందిని చూశానో సాధన చేసేవాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లోనే పోదు అంది. అదేంటి మరి భక్తులందరూ దేవుడి నామస్మరణ చేస్తే ఆ నామానికి భగవంతుడే కరిగిపోతున్నాడు కదా. అంత నిలువెత్తు దైవశక్తి చిన్న నామజపానికి కరిగిపోయి మన ముందు ప్రత్యక్షమైపోయి మనల్ని ఆలింగనం చేసుకుంటున్నాడు కదా. పరవశించిపోయి కన్నీరు కార్చుతున్నాడు కదా. భగవంతుడే భక్తుడికి దాసోహం అయిపోయి, భగవంతుడి కంటే గొప్పదా ఈ గుణము? అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. ఈ రోజు నుంచి కళ్ళు తెరిచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఒక్క సెకండ్ కూడా ఆపొద్దు. నేను చెప్తున్నాను, ఒక్క సెకండ్ కూడా మరచిపోకుండా దేవుడి మంత్రం జపించు. మనిద్దరికీ ఇదే ఒప్పందం. కరెక్ట్గా మీరు 1 ఇయర్ తర్వాత నాకు చెప్పండి మీ లోపల గుణాలు కరిగాయో లేదో అని నేను చెప్పాను. అంటే చేస్తున్నాను నేను నామం, కానీ అది ఎలా సాధ్యం, నేను ఎంతమందిని చూశాను అన్నారు. కాదు, అలా ఇక్కడే మనం మాయలో పడిపోతున్నాం అనమాట. సాధన చేస్తున్నాను అనుకుంటారు కానీ చేయలేకపోతారు అనమాట. సాధన చేస్తున్నాను అనుకుంటున్నారు, నామం చేస్తున్నాను అని అనుకుంటున్నారు, కానీ ఒక నిమిషానికి 60 సెకండ్లు నిమిషంలో 60 సార్లు మీరు దేవుడి మంత్రం చేస్తున్నారా? మర్చిపోతున్నారు కదా. అలా అన్నమాట. అంటే అసలు 2-3 గంటలు ధ్యానంలో కూర్చున్నామని అనుకుంటారు. ఎన్ని నిమిషాలు అసలు భగవంతుడితో కలిసి ఉన్నారో ధ్యానంలో తెలియదు. అందరూ కూడా కూర్చున్న సమయాన్ని, పూజ చేసే క్రతువుని, శరీరంతో చేసే క్రతువుని, దీన్నంతటిని లెక్కలోకి తీసుకొని లెక్కించేసుకుంటున్నారు. కానీ పాపం వాళ్ళ తప్పు కూడా లేదు. నామం చేస్తున్నామని అనుకుంటున్నారు, అది లోపలికి వెళ్ళట్లేదు. సాధన చేస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ అది కూడా లోపలికి వెళ్ళట్లేదు. అందుకే అన్ని సంవత్సరాలు పడుతుందన్నమాట. అందుకు ఈ పద్ధతిలో చేయమని అన్నాను. చూడాలి ఆవిడ 1 ఇయర్ తర్వాత ఏం చెప్తుందో మరి. అందరూ కూడా భక్తితోటి, ప్రేమతోటి ఆ భగవంతుడికి చేస్తే భక్తి, పూజ, ధ్యానం, వ్రతాలు, నోములు అన్నీ కూడా రకరకాల పేర్లతో పిలుస్తాం, కానీ అంతా కలిసి అదే సముద్రంలో కలిసిపోతాం అన్నమాట. ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఆ ప్రేమ, భక్తి. అసలు మొదట భక్తి చూపించేవాడు ఒకడు ఉంటాడు, ప్రేమ చూపించేవాడు ఒకడు ఉంటాడు. ఆ తర్వాత నువ్వే ఒక ప్రేమ స్వరూపంగా మారిపోతావు అన్నమాట. నువ్వే ఒక భక్తి తరంగం కింద మారిపోతావు, నువ్వు ఉండవు. అదే ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మీరా లేని తలుపు నీవే మేఘశ్యామ మాధవ అనేసి. అలా అక్కడ మీరా ఉండదు. ఇంకా భక్తి చూపించేవాడు, ప్రేమ చూపించేవాడు ఉండడనమాట. మీరా లేని తలుపు నీవే మేఘశ్యామ మాధవ. మనందరం కూడా అలాగా మీరలాగా మారిపోవడానికి ప్రయత్నించడంలో తప్పు లేదు కదా. ఫలితం మీద మాత్రం ఆశ పెట్టుకోకండి. నిష్కల్మషమైన, కోరికారహితమైన ప్రేమను మాత్రమే భగవంతుడి మీద చూపిద్దాం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.